నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గొలగండ మండలంలో అభివృద్ధి పనులకు 9,74,00,000 మంజూరు. స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు. అభివృద్ధి పనులు చేసిన గ్రామాలకు తిరిగి నిధులు అందిస్తానని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఆదివారం కృష్ణదేవిపేటలో హస్తకళాకారులకు పనిముట్లు అందించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గొలగొండ మండలంలో 170 వివిధ అభివృద్ధి పనులకు 9,74,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే వీటిలో ఇప్పటి వరకు వివిధ గ్రామాల్లో 15 రోడ్లు పనులు ప్రారంభించలేదని, ప్రస్తుతం మరో 4 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, ఆ నిధులను గతంలో అభివృద్ధి పనులు చేసిన గ్రామాలకే తిరిగి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. వివిధ శాఖల మంత్రుల ద్వారా నిధులు తీసుకువస్తే గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిటికెల తారక వేణుగోపాల్, మాజీ మండల అధ్యక్షుడు అడిగర్ల నానిబాబు, బీసీ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర పాల్గొన్నారు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది, ఇండియా ఫేమస్ కాదు. ఏ దేశం వెళ్ళినా మేము అది అడిగితే ఎన్ని గొప్ప బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి సార్. ఆన్లైన్లో పెట్టుకున్నట్టు ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ అయిపోయింది, అమ్మాయి అయిపోతుంది. ఏ పెళ్ళికి వెళ్ళినా ఎన్ని గొప్ప బొమ్మ ఇస్తారు. అలాగే ఏ మంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏడు గొప్ప బొమ్మ ఆ స్టేజ్కి వచ్చింది. ఆ ఏడు గొప్పక మన ప్రాంతంలో ఉండడం, మన జిల్లాలో ఉండడం మన అందరం ఇష్టం, చాలా ఫేమస్ అయింది. దీనికి ఒక తరంతో కాదు, రాబోయే తరం వారికి కూడా ఈ ఆర్ట్ అలవాటు చేయాలి. చూస్తున్నాం మనం కొన్ని కళల్లో కొంతమంది చచ్చిపోతే ఆటతో కూడా అంతరించిపోతున్నాయి. అలా కాకుండా కుర్రోళ్ళకి కూడా ఆడవాళ్ళని చేసి రాబోయే తరం వారికి కూడా ఇచ్చి ఆన్లైన్ వ్యాపారం చేసి 4 డబ్బు సంపాదించి మనకి కట్టే అవకాశం ఉంది. అంతేత వీళ్ళు చేసిన బొమ్మలు మన ఇండియాలో ఏంటంటే బ్యాడ్ లక్, ఇండియాలో తయారు చేస్తున్నారు, ఎలాగ అమ్మాలో తెలియదు. తయారు చేసి బాగా చేస్తారు, కానీ ఎక్కడ అమ్మాలా, ఎలాగ అమ్మాలా, 4 డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు. అంచేత ఇప్పుడు మేము ఏం చేసామంటే డిపార్ట్మెంట్ వచ్చాక హస్తకళ కార్పొరేషన్ విశాఖపట్నం పట్టి చేసాము. వాడిని కూడా ఒప్పించి మేము ఈ తయారు చేసిన బొమ్మలన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. మనం చేయలేదు, మార్కెటింగ్ చేయలేదు. మార్కెటింగ్ వాళ్ళు చేసేలాగా మధ్యలో ఇక్కడ లైజాన్ ఆఫీసర్కి పెట్టాం. వాళ్ళు కూడా వచ్చారు. అతను వాళ్ళు తయారు చేసినవన్నీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఏమో మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ చేస్తే నర్సీపట్నంలో రూపాయికి అమ్మే బొమ్మ, అదే బొమ్మ ఢిల్లీలో 100 రూపాయలు అమ్మచ్చు. ఇక్కడ 1 రూపాయికి ఎత్తి కొంట ఇవ్వడం. అదే బొమ్మ తీసుకెళ్ళి ఢిల్లీలో అమ్మితే 100 రూపాయలు వస్తుంది. ఆ మార్కెటింగ్ చేయడానికి అతను కూడా పెట్టాం, అతను కూడా వచ్చింది కదా. అంటే దీన్ని అలవాటు చేసుకొని మంచిగా ఎప్పుడు గవర్నమెంట్ ఫ్రీ అనుకుంటా 4 డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహించడం తీసుకొని అందుకే ప్రత్యేకంగా నేను కూడా వచ్చాను. వచ్చి దీన్ని ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలా, కుర్రోళ్ళందరికీ ట్రైనింగ్, ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అది విజయం కాదు, పురాతన నుంచి వస్తున్న విద్యది. ఆ సరతగా తెలిసి వస్తా పురాతన నుంచి వచ్చి విద్యని మనం కూడా అలవాటు చేయాలి. దానికోసం ఈరోజు కార్యక్రమం పెట్టాం, మంచి కార్యక్రమం. ప్రెస్ వాళ్ళు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా దీన్ని ప్రమోట్ చేయండి. ప్రెస్ నుంచి అప్పుడప్పుడు రాస్తూ ఉంటే 10 మంది తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా ఫోన్లు వస్తాయి, సార్ విశాఖపట్నం వస్తున్నాం, ఏటికోపాక ఎంత వరకు సార్ అడుగుతుంటారు. అంటే ఈ ఇయర్ మళ్ళీ కొత్త ఇయర్ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ నేను మీ గొలుగొండ మండలానికి 170 వర్కులు ఇచ్చాను. ఈ ప్రెస్ వాళ్ళు కూడా తెలియదు లెక్క. 170 వర్కులు ఇచ్చాను లాస్ట్ ఇయర్ మీ గొలుగొండ మన అన్ని గ్రామాలకు కలిపి. ఈ 170 వర్కులు అంటే రోడ్లు కానీ కలవర్లు కానీ ఇవన్నీ. 170 వర్కులకి నేను ఇచ్చిన డబ్బు ఎంత అంటే
ఒక్క ఓన్లీ రోడ్లకే ఇచ్చలేదు, మళ్ళీ మిగతా స్కూల్స్ ఇవన్నీ కాదు, ఓన్లీ విలేజ్ రోడ్స్కి, శ్మశానాలకి, సీసీ రోడ్స్కి, డ్రైవ్స్కి ఇచ్చిన డబ్బు ఒక్క మీ మండలానికి 9,74,00,000 ఇచ్చారు. ఎప్పుడు కూడా డబ్బు ఒక్క మండలానికి ఎవరో ఇచ్చావు. చెప్పడం కాదు, దీంట్లో ఇంకో కథ ఉంది. మీరు ప్రెస్ వరకు ఒప్పుకున్నారు. 9,74,00,000 ఇస్తే ప్రజలు ఏం కోరుకుంటారు? 4 ఓట్లు కోరుకుంటారు. నేను 170 వర్కులు ఇచ్చాను ఒకే మండలానికి. కానీ ఇక్కడ ఏం చేశారంటే 170 వర్కుల్లో 155 వర్కులు పూర్తి చేశారు మా నాయకులు. మండలంలో గొలుగొండ గ్రామంలో 2 వర్కులు చేయలేదు. గొలుగొండ గ్రామంలో 2 వర్కులు చేయలేదు. ఒక వర్క్కి 8,50,000, ఒక వర్క్ 2,60,000. ఇది అసలు ఇదే. తర్వాత గొలుగొండ మండలంలో కంటారానికి 2 వర్కులు ఇచ్చాను, 2 వర్కులు చేయలేదు. బాబు ఇదే ఊరు గడిపేట పాతురా, ఇదే ఊరు నువ్వు చెప్పింది కదా. డబ్బులు రాలేదా? మిగతా చెప్పొచ్చు, నీకు ఇది రాలేదా? చేత కాదని చెప్పు, డబ్బులు తగ్గడం కాదు, చేత కాదని చెప్పు. మిగతా ఊరు ఎలా చేశారు? డబ్బులు రానప్పుడు ఎందుకు చేస్తారు? మనే చేయడం మనే, డబ్బులు తగ్గడం కాదు. అతోడు మాటలు నేర్చారు. మిగతా ఊళ్ళో చేశారు 150 వర్కులు ఎందుకు నువ్వెందుకు చేయలేకపో? చేత కాక డబ్బులు తగ్గడం చేతనాలు నాకు ఇంకేం చేస్తారు. ఏడీపేట ఒక వర్క్ అవ్వలేదు. పాకపాడు ఒక వర్క్